ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థల సమగ్ర మార్పులు తెచ్చి బలోపేతం చేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. అసెంబ్లీలో వైద్యారోగ్య శాఖ పద్దులపై సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి దామోదర 19,768 ఉద్యోగాల భర్తీ జరుగుతోందని వెల్లడించారు. హైదరాబాద్లో 7 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హాస్పిటళ్లు, హనుమకొండలో రక్త సంబంధిత వ్యాధుల చికిత్సా కేంద్రం ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, ప్రమాణాలతో కూడిన విద్య అందించేలా 26,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. సబ్ సెంటర్ల నుంచి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వరకు అన్నింటినీ బలోపేతం చేస్తూ ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో సమగ్ర మార్పులు తీసుకువస్తామని వెల్లడించారు. వైద్యారోగ్య శాఖ పద్దులపై వివరణ ఇచ్చిన మంత్రి దామోదర తమ ప్రభుత్వ హయాంలో దాదాపు 19,768 పోస్టుల భర్తీ జరుగుతోందని వివరించారు. ప్రజలు హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేకుండా జిల్లా స్థాయిలోనే 80% వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం ఆలోచన పాత జిల్లాలు డిస్టెన్స్ వైజ్ 28 డిపార్ట్మెంట్స్ నుంచి 38 డిపార్ట్మెంట్ల హాస్పిటల్స్ ఉన్నాయి. ఓపీ సంఖ్య పెరిగి, ఐపీ పెరిగి, ఆ హాస్పిటల్స్ కనీసం 14 సూపర్ స్పెషాలిటీస్ ఉంటే మెడికల్ స్పెషాలిటీస్, సర్జికల్ స్పెషాలిటీస్ 7. ఈ 7 డిపార్ట్మెంట్ స్థాపించి ఆ రిఫరల్ హాస్పిటల్ గా తీర్చిదిద్ది సామాన్యుడు 90-95% ట్రీట్మెంట్ ఆ జిల్లా స్థాయిలో అందియాలనే ఉద్దేశంతో ఈ రెఫరల్ సిస్టమ్ ని ఏర్పాటు చేయబోతున్నామనే విషయాన్ని తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. అధ్యక్ష, బీపీ, షుగర్, కిడ్నీ, గుండె జబ్బుల నియంత్రణకు జిల్లాలో ప్రత్యేక క్లినిక్స్ ఏర్పాటు చేసి లక్షలాది మంది రోగులకు సేవలందిస్తున్నామని మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. టిమ్స్ ఆసుపత్రులు, వరంగల్ హెల్త్ సిటీ వంటి ప్రాజెక్టులు వేగంగా కొనసాగుతున్నాయన్న మంత్రి జూన్ కల్లా ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. 35 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 109 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. హైదరాబాద్లో 7 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆసుపత్రులను, హనుమకొండలో తలసేమియా, హిమోఫిలియా వ్యాధులకు చికిత్స అందించేలా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మానసిక ఆరోగ్య సేవలను సైతం అందుబాటులోకి తెస్తామని మంత్రి దామోదర తెలిపారు. ఈరోజు దేశంలో, సమాజంలో అన్నింటిలో ప్రమాదకరమైన వ్యాధి ఏది అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, క్యాన్సర్. మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 50,000 మంది క్యాన్సర్ కి గురవుతున్నారు, అంటే ఎఫెక్ట్ అవుతున్నారు. ఈ క్యాన్సర్ లో స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్. సో మొబైల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయబోతున్నాము. 4 రీజనల్ క్యాన్సర్ సెంటర్స్, ఇక మనకు సూపర్ స్పెషల్ హాస్పిటల్ రాబోతున్నాయి. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ రాబోయే జూన్ లో సనత్ నగర్, తర్వాత అల్వాల్, ఆ తర్వాత వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రారంభించబోతున్నాము. ప్రధానంగా మన హాస్పిటల్స్ ని తీర్చిదిద్దుకోవాలి. హాస్పిటల్ సర్వీసెస్ షుడ్ బి, మెడికల్ సర్వీసెస్ ఒక వింగు, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఒక వింగు. ఈ రకంగా ఈ హాస్పిటల్ తీర్చిదిద్దాలని చెప్పి ప్రభుత్వం యోచనలో ఉంది. విద్యాశాఖలో మౌలిక వసతులు కల్పించేందుకు ఏఏఐబీ ద్వారా వచ్చే 3 ఏళ్లలో 5,000 కోట్లు ఖర్చు పెడతామని మంత్రి దామోదర తెలిపారు. ముఖ్యమంత్రి తరపున సభ్యుల ప్రశ్నలపై సమాధానాలిచ్చిన మంత్రి విద్యార్థులకు మంచి ప్రమాణాలతో కూడిన విద్య అందించడమే లక్ష్యమన్నారు. డిజిటల్ క్లాస్ రూమ్లు, విద్యార్థులకు ట్యాబ్లతో పాటు స్కూళ్ల పర్యవేక్షణకు టీచర్స్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తామని వివరించారు. ప్రధానంగా ఒక పాలసీ నిర్ణయంలో క్యూర్ ఏరియాలో సుమారు పీపీ టు 12th 12 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 496 కోట్లతోటి, 17 ఎగ్జిస్టింగ్ స్కూల్స్ ని స్ట్రెంథన్ చేయడం సుమారు 364 కోట్లతోటి, అడిషనల్ క్లాస్ రూమ్స్ 164, 501 క్లాస్ రూమ్స్, 164 స్కూళ్లలో సుమారు 150 కోట్లతోటి, ఇవన్నీ కలిసి క్యూర్ ఏరియాలో 1000 కోట్ల పైసలకు బడ్జెట్ ని రేపు వెచ్చించబోతున్న విషయాన్ని తమను తెలియజేస్తున్నాను. అధ్యక్ష, రాబోయే 3 ఏళ్లలో విద్యాశాఖకు సంబంధించి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సంబంధించి ఏఐఐబి ద్వారా 5,000 కోట్ల రూపాయలు వెచ్చించాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాలి. దానికి తోడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఈ బడ్జెట్ కూడా ఖర్చు పెట్టడం, వెచ్చించడము క్యూర్ ఏరియానే కాకుండా జిల్లా పరిషత్ హై స్కూల్స్, కేజీబీవీస్, మోడల్ స్కూల్స్, కొత్తగా మొదటిసారి ప్రీ ప్రైమరీ స్కూల్స్ కూడా ఏర్పాటు చేయాలని ఒక అద్భుతమైన ఆలోచన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి. సుమారు 1000 పైచలకు ప్రీ ప్రైమరీ స్కూల్స్ ని కూడా ఏర్పాటు చేసినాము. రాబోయే కాలంలో ఇంకో 4,000 స్కూల్స్ ని ఏర్పాటు చేస్తామనే విషయాన్ని తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. అధ్యక్ష.